నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నీ తోడుగా' అనే ఒక మంచి కథను విందాం. ఓయ్ కార్తీక్, ఈ నెల నా తరపు డొనేషను ₹1000. ఇదిగో తీసుకో. సూపర్. ఏంటి ఈసారి డబుల్ అమౌంట్ ఇస్తున్నావు? ఏమైనా స్పెషలా రేఖ? అవును, మా అక్కకి జాబ్ వచ్చింది. సో ఈసారి కొంచెం మంచి ఎక్కువగా చేద్దామని. గుడ్ మేడం. సరే, నెక్స్ట్ వీకెండ్ మేము ఒక వృద్ధాశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాం. చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, కొన్ని బ్లాంకెట్స్ పంచుదాం అనుకుంటున్నాం. నువ్వు వస్తావా? నీకు చెప్తాను రేపటిలోగా అని చెప్పి డెస్క్ దగ్గరకు వెళ్ళిపోయింది రేఖ. ఇంతలో అమ్మ నుండి కాల్ వచ్చింది. హలో అమ్మ, చెప్పు. ఇప్పుడే ఆ వరంగల్ వాళ్ళు కాల్ చేశారే, ఈ శనివారం వస్తారట నిన్ను చూసుకోవటానికి. ఓ అవునా అమ్మా, సరేలే, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. అక్కకి చెప్పావా? చెప్పాను. సరే మమ్మీ, బాయ్. ఏం పెళ్ళో ఏమో, కొన్ని సంబంధాలు నాకు నచ్చవు, కొన్ని వాళ్ళకి నచ్చవు. చాలా కాంప్లికేటెడ్ కోడ్ రాస్తాడేమో ఆ దేవుడు. ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా చిరాకు వస్తుంది. మాట్లాడడం స్టార్ట్ చేసిన 2వ నిమిషమే పెళ్ళెప్పుడు అనే ప్రశ్న. ఏమే, పెళ్ళి చేసుకోవా ఇంకా అని ఇంకో ప్రశ్న. దేవుడా. ఓయ్, నిన్ను అడిగిన ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ఇంకా పంపలేదే? నాకు పని ఉంది వాటితో. తొందరగా పంపిస్తే వర్క్ కంప్లీట్ చేసి క్యాంటీన్కి వెళ్దాం అన్నాడు కార్తీక్. సరే బాబు, పంపుతున్నా. సరే కానీ నేను ఈ వీకెండ్ రావటం కుదరదు, మీరు వెళ్ళండి. సరేలే, మేము వెళ్తాంలే, పర్లేదు. అమ్మ ఇల్లంతా నీట్గా పెట్టేసింది. నేను ఫుల్గా రెడీ అయి కూర్చున్నా. మా నాన్న కూల్ డ్రింక్స్ అండ్ స్వీట్స్ తెచ్చేశాడు. అక్క బావ నిన్న నైటే వచ్చేశారు. పూలు పెట్టుకోమని మా అమ్మ, నాకు అసలు వద్దు అని నేను వాదించుకుంటూ ఉన్నాం. ఎందుకే పాపం దాన్ని సతాయిస్తావు? ఇప్పుడు పూలు పెట్టుకోకపోతే దానికి ఏం తక్కువైందని? లైట్ తీసుకో అమ్మా అంటూ ఆ పూలు కట్ చేసి మా అక్క కొంచెం పెట్టుకొని మిగతావి అమ్మకు పెట్టేసింది. అమ్మయ్య, నన్ను కాపాడింది. నెక్స్ట్ టైం నుండి చీర కూడా క్యాన్సిల్ చేయమని చెప్పాలి అక్కకి చెప్పి. ఇంతలో బ్రోకర్ దగ్గర నుండి నాన్నకి కాల్ వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నాం అని. వెంటనే అందరం సిద్ధమయ్యాం పెళ్లి చూపులకి. నేను వేరే రూమ్లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు జరిగినట్టుగానే వాళ్ళు రావటం, రెగ్యులర్ మర్యాదలు జరిగాక నేను వెళ్ళాను. మొత్తం అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ. పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. అన్నీ ఎప్పుడు అడిగే ప్రశ్నలే. ఎక్కడ చదివావు, ఏం చదివావు, జాబ్ ఎక్కడా, వగైరా వగైరా. ఇంతలో మా బావగారు వచ్చి, మీరు కొద్దిసేపు పర్సనల్గా మాట్లాడుకోండి, మేము వేరే రూమ్లోకి వెళ్తాం అని చెప్పి అందరినీ తీసుకెళ్లారు. అతను, హాయ్ అండి, నా పేరు రఘు. నేను కూడా హాయ్ అన్నాను. రఘు అడిగాడు, మీకేమైనా పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా? అలా స్పెసిఫిక్గా ఏమీ లేవండి. మీ గురించి చెప్పండి. ఏముంటుందండి, అంతా నార్మల్. ప్రస్తుతానికి ఒక ప్రాజెక్టు పని మీద బెంగళూరు నుండి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకొక 2 మంత్స్లో హైదరాబాద్కి వచ్చేస్తాను. జాబు మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చేయొచ్చు. నేనేమీ ప్రెషర్ పెట్టను. అప్పుడప్పుడు లైట్గా డ్రింక్ చేస్తాను. నో స్మోకింగ్. మీ ఇంట్లో వాళ్ళని కూడా నా ఫ్యామిలీగానే అనుకుంటాను అని చెప్తూ చిన్నగా నవ్వాడు. నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరే? అందరూ సూక్తులు చెప్పేవారే అని మనసులో అనుకునింది రేఖ. నేను కూడా అంతేనండి. మీ ఫ్యామిలీని నా ఫ్యామిలీగానే అనుకుంటాను. నా పేరెంట్స్ బాధ్యత కూడా నాపై ఉంది ఫ్యూచర్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్, కరెక్టే కదా అన్నాడు. నేను కూడా లైట్గా తాగుతాను. నో స్మోకింగ్, బట్ ఒకసారి ట్రై చేయాలి అది కూడా అన్నాను. షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం. నమ్మట్లేదా మీరు? లేదు అన్నాడు. థ్యాంక్స్, ఊరికే మీ రియాక్షన్ కోసం చెప్పాను. వింతేం లేదులేండి, చాలామంది అమ్మాయిలు ఈ మధ్య ట్రై చేస్తున్నారు. అవును, ఆ వాల్పై ఉన్న ఫోటోలో ఉంది కార్తీక్ అండ్ రవిగాళ్లే కదా? అవును. వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు నాకు తెలియకపోవటం ఏంటి? ఇద్దరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. మీ కంపెనీ అని తెలుసు, కానీ మీకు తెలిసి ఉంటారని ఊహించలేదు. అవునా? వాళ్ళిద్దరూ మా ప్రాజెక్టే, నాకు కూడా ఫ్రెండ్స్. రఘు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే రఘు వాళ్ళ నాన్న వచ్చారు. వెనక అందరూ మాట్లాడుకుంటూ వచ్చేశారు. ఇచ్చిన టైం చాలనుకున్నారు కాబోలు. తర్వాత ఒక 5 నిమిషాల్లో ఇంకా ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు పెద్దవాళ్ళు.
మా ఇంట్లో వాళ్ళకి రఘు నచ్చినట్టు నాకు అనిపించింది. మా అక్క వచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది. ఎలా అనిపించాడే అబ్బాయి? పర్లేదా? బాగా మాట్లాడా? నేనేదో చెప్తాము అనుకునే లోపే అమ్మ అక్కని పిలిచింది. వాళ్ళు ఇక వెళ్తున్నారు అని సాగనంపటానికి పిలిచింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మా వాళ్ళంతా ఇంట్లోకి వచ్చి డిస్కస్ చేయటం స్టార్ట్ చేశారు. ఆస్తి పర్లేదు అని ఒకరు, అబ్బాయి బాగున్నాడని ఇంకొకరు, వాళ్ళకి కూడా రేఖ నచ్చి ఉంటుంది అని ఇంకొకరు. ఇలా ఎనాలిసిస్ స్టార్ట్ చేశారు. రేఖ, నీకెలా అనిపించిందో చెప్పు ఇంతకీ అడిగారు బావ. పర్లేదు బావా, 2 monthsలో హైదరాబాద్ వచ్చేస్తాడట. జాబ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చేసుకోమన్నారు. బ్రాడ్ మైండెడ్ అనిపించాడు. చూద్దాం, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పేదాన్ని బట్టి అని చెప్పి నేను ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాను. ఆ రోజు ఈవినింగ్ నాకు గుర్తుకొచ్చింది వచ్చిన అబ్బాయి కార్తీక్ ఫ్రెండు అని. వెంటనే కార్తీక్కి కాల్ చేశా. హలో కార్తీక్. హాయ్ రేఖ, చెప్పు, సడన్గా కాల్ చేసావు? ఎక్కడున్నావు? ఫ్రీగా ఉన్నావా? నీతో ఒక విషయం మాట్లాడాలి. అంత బిజీగా ఏం లేను. నా ఫ్రెండ్ ఒకడు బెంగళూరు నుంచి వచ్చాడు. వాడితో బయటకు వచ్చాను. మీ ఫ్రెండ్ పేరు రఘునా? అవును. నీకెలా తెలుసు? సరే, బయట ఉన్నావుగా, నీతో తర్వాత మాట్లాడతాలే. యూ క్యారీ ఆన్. సరే, నేనే 1 గంటలో కాల్ చేస్తాలే. అసలు వాళ్ళంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నేను కార్తీక్ని ఏమని అడుగును? ఏమడిగినా వెంటనే ఆ అబ్బాయికి తెలిసిపోతుంది కదా. నాకు అవసరమా ఇదంతా? అనవసరంగా కార్తీక్కి కాల్ చేశాను. దాదాపు 1 గంటన్నర తర్వాత కార్తీక్ కాల్ చేశాడు. హలో రేఖ, చెప్పు ఇప్పుడు. ఇందాక కాల్ చేసావుగా? ఏం లేదు, ఈరోజు వృద్ధాశ్రమం వెళ్తాం అన్నారుగా, ఎలా జరిగిందో కనుక్కుందామనే కాల్ చేశా. బాగా జరిగింది. కొన్ని పండ్లు, కిరాణా సామాన్లు కూడా తీసుకెళ్ళాం. ఇంకా మా ఫ్రెండు రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేద్దాం అన్నాడు. అది చేపిస్తే ఇంకా ఎక్కువ మంది డొనేట్ చేయడానికి ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది కదా. చూద్దాం ఏమవుతుందో. హే, నువ్వు రఘు పేరు తీసావు కదా ఇందాక, నీకు వాడెలా తెలుసు? రఘువా? అతనెవరు? సరేలే, నువ్వు చెప్పకపోతే నేను వాడినే అడుగుతాలే. నీకు రేఖ తెలుసా అని. హేహే, నీకేమైనా పిచ్చా? దెబ్బలు పడతాయి నీకు. వామ్మో, నేను ఇప్పుడు ఏమన్నాను? సరేలే, నీకు ఇష్టం ఉంటే చెప్పు. సరే, నిన్ను ఒక విషయం అడుగుతా, మళ్ళీ నువ్వు దాన్ని ఎవరితో డిస్కస్ చేయొద్దు. అలా అయితేనే చెప్తాను. సరే చెప్పు. ఏం లేదు, ఈరోజు నాకు ఒక మ్యాచ్ వచ్చింది. అతని పేరు రఘు. నువ్వు అండ్ రవి తెలుసు అన్నాడు. సో ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఒకసారి నిన్ను అడుగుదామనే కాల్ చేశాను. ఏమిటి, మా రఘుగాడు వచ్చింది నిన్ను చూడటానికేనా? వాడు ఎంత అడిగినా మాకు నీ ఫోటో కూడా చూపించలేదు. కానీ ఒక విషయం చెప్పనా, వాడికి నువ్వు బాగా నచ్చావు. ఆ విషయం వాడే నాకు చెప్పాడు. ఎందుకో తెలీదు, నాకు మాత్రం మనసులో చాలా ఆనందం కలిగింది. ఇంతకీ నీకు నచ్చాడమ్మా వాడు? పర్లేదు, నో చెప్పడానికి నా దగ్గర రీజన్స్ ఏమీ లేవు. నువ్వు చెప్పు మీ ఫ్రెండ్ గురించి. అందుకే ఒక్కసారైనా మన వెబ్సైటు, బ్లాగ్స్, మన ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేసి చూడాలి. డీటెయిల్డ్గా చూస్తే మన ట్రస్ట్ ఎవరో స్టార్ట్ చేశారో, ఏ రీజన్తో స్టార్ట్ అయిందో తెలుస్తుంది. అబ్బా, ఏది సూటిగా చెప్పవా నువ్వు? ఆల్మోస్ట్ మా క్లాసులో సగం మంది, ఇంకా మా కాలేజీలో ఇంకొంతమంది నాలాగే మనీ వసూలు చేసి మంచి పనులకు వాడతాం. ఇవన్నీ ఒక్క రోజులో స్టార్ట్ అవ్వకపోయినా ఒక రకంగా రఘు వల్లనే స్టార్ట్ అయ్యాయి. మేము బీటెక్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం మా వాళ్ళు ఆ మిషన్ సెషన్ కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు. ఒకరోజు రఘు ఆ సెషన్లో వాడు చూసిన ఒక రియల్ ఇన్సిడెంట్ని చెప్పాడు. వాడు ఒకరోజు బస్ స్టాప్లో నిల్చునుండిగా అక్కడ ఒక బస్సు వచ్చి ఆగిందంట. ఒక గుడ్డివాడు ఆ బస్సు ఎక్కి అడుక్కొని కిందకి దిగాడట. కానీ ఎవ్వరూ డబ్బులు వేయలేదంట. ఎందుకంటే ఆ బస్సులో ఎవరూ లేరంట. ఖాళీ బస్సు అని తెలియక ఆ మనిషి అడుక్కోవడానికి ఆ బస్సు ఎక్కాడట. వెంటనే వాడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నీ ఉన్న మనమే ఎన్నింటికో వంకలు పెడతాం, బద్దకిస్తాం. కానీ ఆ గుడ్డివాడు జీవితంలో గుప్పెడు మెతుకుల కోసం పోరాడుతున్నాడు అని మనం చాలా నేర్చుకోవాలని చెప్పాడు. వాడు చెప్పిన విధానమో లేక ఆ సంఘటనలో ఉన్న బాధో తెలియదు, కానీ
మా క్లాసులో 2-3 అమ్మాయిలు ఏడ్చేశారు. క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. అందరూ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు. ఆ సెషన్ తర్వాత అందరూ వాణ్ణి బాగా చెప్పావని అభినందించారు. మా క్లాసులో కవిత మాత్రం మనం ఏదైనా హెల్ప్ చేయాలి, మనమంతా కలిసి ప్రతి నెల వీలైనంతగా సహాయం చేయాలి అంది. మా అందరికి అది బాగా నచ్చింది. తర్వాత నెక్స్ట్ సెమిస్టర్లో మా క్లాసులో చందు వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడికి చదువుకు డబ్బులు ఇబ్బంది అవడంతో మేమందరం తలా కొంచెం వేసుకొని వాడికి హెల్ప్ చేసేవాళ్ళం. అలా స్టార్ట్ అయిన మా సహాయ కార్యక్రమాలు 6 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ప్రతి నెల దాదాపు 3 లక్షల దాకా ఫండ్స్ వస్తున్నాయి. మా కాలేజీ వాళ్ళే దాదాపు 30 మంది దాకా మెయిన్ టీంలో ఉండి ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం. మా సేవల గురించి ఫేస్బుక్లోను బ్లాగ్స్లోనూ అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఒక్క హైదరాబాద్లోనే కాదు, మన రాష్ట్రంలో ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలిసినా అక్కడ మాకు వీలు పడినంతలో డబ్బు పంపుతూ ఉన్నాం. నెట్వర్క్ పెంచుతున్నాం. ఇప్పుడు చెప్పు, మా వాడు నచ్చాడా? నా నోట్లో నుండి మాటలు రాలేదు. ఓయ్ రేఖా, ఉన్నావా? ఉన్నాను. మీ వాడ నచ్చాడు కనుకనే ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలని నీకు కాల్ చేశాను. సరే, మీ వాడికి నేను కాల్ చేశా అని చెప్పవో అయిపోతావు. సరే సరే చెప్పనులే, నువ్వు నా ఫ్రెండ్వేగా, నన్ను కాక ఇంకెవరిని అడుగుతావులే. సరే మరి, బాయ్ బాయ్. ఓకే బాయ్. రఘు నాకు ఓకే చెప్తే బాగుండు అని ఆలోచిస్తూ నిద్రపోయాను. నేను మా నాన్నకి రఘుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పా. కానీ అక్కడి నుండి 3 రోజుల దాకా ఏ కబురు లేదు. కానీ సడన్గా బ్రోకర్ దగ్గర నుండి కాల్ వచ్చింది. సార్, మీకు అభ్యంతరం లేకపోతే అబ్బాయి ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడాలి అంటున్నాడు, మీకు ఓకే అయితే కాల్ చేస్తా అంటున్నాడు అని అడిగాడు. అయ్యో పర్లేదు, అమ్మాయి ఇంట్లోనే ఉంది, నా నెంబరు ఆ అబ్బాయికి ఇచ్చి కాల్ చేయమని చెప్పండి అని చెప్పాడు. ఒక అరగంట తర్వాత రఘు దగ్గర నుండి నాకు నాన్న మొబైల్కి కాల్ వచ్చింది. నాకు రఘుతో చాలా మాట్లాడాలని ఉంది. ఈ విషయం ఆ మనిషికి ఎలా తెలిసిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. హాయ్ రఘు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, చెప్పండి, మీరెలా ఉన్నారు? మరి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? కొంచెం ఫీవరిష్గా ఉంది, అందుకే వెళ్ళలేదండి. అయ్యో అవునా, ట్యాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నాను. ఓకే, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నాకు మీ జెన్యూన్ ఒపీనియన్ కావాలి. చెప్పండి. నాకు మీరు బాగా నచ్చారు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేను నచ్చినట్టు నాకు అనిపించింది. మీ ఒపీనియన్ తెలుసుకొని మా నాన్నకు చెప్తామని కాల్ చేశాను. మీకు కూడా నేను నచ్చితే మనం ప్రొసీడ్ అవ్వచ్చు నెక్స్ట్ స్టెప్కి అని కాల్ చేశా. హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నారు? ఇంకొక 10 డేస్లో. ఎందుకు? ఒకసారి చూడాలనిపిస్తుంది మిమ్మల్ని. సైలెన్స్. ఆలోచనలో ఉండిపోయాడు రఘు. ఈ వీకెండ్ రాలేరా? సరే వస్తాను మ్యామ్. ఎదురు చూస్తా సార్. థ్యాంక్ యూ. నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పుకోగలవా? లేదు. మరి నాకెందుకు చెప్తున్నావు? నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉంది రేఖ. అబ్బా ఆశ. సరే, ఐ విల్ మీట్ యూ సూన్. బాయ్ అని కాల్ పెట్టేశాడు. తర్వాత మా పెళ్లి పనులు చురుకుగా స్టార్ట్ అయ్యాయి. 3 నెలల్లో మా పెళ్ళి. రఘు 2 నెలలు బెంగళూరులో ఉండటం కూడా నాకు చాలా కష్టంగా అనిపించేది. కానీ నా కోసం చాలాసార్లు హైదరాబాద్కి వస్తూ ఉన్నాడు. నా లైఫ్ ఒక మంచి వ్యక్తి చేతుల్లో పడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదేమైనా చారిటీ కొనసాగించాలి అని మాత్రం అనుకున్నాం. ప్రతి నెల ఇంట్లో ఎంతమంది సంపాదిస్తే అంతమంది నుండి వాళ్ళకి తోచినంత డొనేట్ చేయాలని ఒప్పించాం. రఘుకి అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండాలి అని అనుకున్నాను. మరి మీరు కూడా మీకు వీలైనంత డొనేట్ చేస్తారు కదూ? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.